విద్యార్థులకి విద్య, వినయం మరియు వ్యక్తిత్వం వంటి విలువల్ని నేర్పించి సంస్కరించడమే విశ్వవిద్యాలయాల ముఖ్య ఉద్దేశం కావాలి. నాకు తగ్గిపోతుందిలేండి, వైద్యురాలు చెప్పింది. అయ్యో నానా, నేను ఈ మాటల్లో పడి మీకో సంగతి చెప్పడం మర్చిపోయాను. మా యాన్యువల్ ఎగ్జామ్స్ కి అప్లికేషన్స్ వచ్చాయి, పూర్తి చేయాలి. అయితే మంచిదేగా, అందరూ పూర్తి చేసివ్వండి. నానా, ఒక విషయం చెప్పు. మాకు ప్రతి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి, మేం పై తరగతులకు వెళ్తాము. కానీ అక్కయ్య వాళ్ళిద్దరిది ఏ తరగతి? నువ్వు వీళ్ళని ఇంట్లోనే చదివిస్తావు, పరీక్షలు లేకుండా. నానా, ఏదైనా ఉపాయం ఉండొచ్చుగా, అక్క వాళ్ళు కూడా నిజమైన పరీక్షలు రాయడానికి. అప్పుడు తెలిసిపోతుంది వీళ్ళిద్దరు ఎంత బాగా చదువుతారో. ఒక మార్గం ఉంది. సావిత్రిబాయి పూలే గారు పూనాలో ఆడపిల్లల కోసం చాలా స్కూల్స్ ఓపెన్ చేశారు. అయితే అక్కడి నుంచి పరీక్షలకు అప్లికేషన్ పెడదామా? నానా, మంచిది, అలాగే చెయ్యి. నా అక్కలిద్దరూ అంత దూరం వెళ్ళి చదువుకోవడం అనేది కుదరదు. కానీ అప్లికేషన్ పెట్టుకొని పరీక్షలు రాయగలుగుతారు కదా. అవునా, అప్పుడు విషయం తెలిసిపోతుందిగా మా ఇద్దరిలో ఎవరెంత బాగా చదువుతారని. మంజుల ఎప్పుడు అంటుంటుందిగా నేను అందరికన్నా తెలివైన దాన్నని. నిజమే, పరీక్షలు రాశాక చూడు, నేను అందరికంటే ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటాను. సరే సరే సరే, మీ అందరూ మంచి మార్కులు తెచ్చుకోండి. ఆనంద్, నువ్వు? నానా, నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను, అయినా మంచి మార్కులు రాకపోతే నేనేం చేయను? నేను దాని గురించి మాట్లాడలేదు. మీ ఇద్దరు పరీక్ష ఫామ్ నింపడానికి వెళ్తున్నారుగా, అయితే పరీక్షకి అప్లికేషన్ పెట్టేది పూణేలోనే అయి ఉంటుంది. మంజుల, తులసి, రేపు పొద్దున మీరు తొందరగా రెడీ అవ్వండి, మనం పూణే వెళ్దాం, అప్లికేషన్ పెట్టొద్దాం. నానా, అలాగే. మీరందరు నన్ను అలా ఎందుకు చూస్తున్నారు? తులసివనంలో గడ్డి పరక. గడ్డి పరక కాదు, కలుపు మొక్క. నేను నా జబ్బు గురించి వీళ్ళందరికీ చెప్పి వీళ్ళ సంతోషాన్ని పాడు చేయలేను. అయినా పేదవాళ్ళ ఇంట్లో ఒక అణ ఎప్పుడు తక్కువ అవుతూనే ఉంటుంది. ఈయన ఇంత పెద్ద కుటుంబాన్ని పోషిస్తారా? నాకు వైద్యం చేయిస్తారా? వదినా, బయట దుప్పట్లు తెచ్చారా? మంచుకి తడిచిపోతాయి. అమ్మా, నేను ధ్రువ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను పడుకోవడానికి. పద. వద్దు నానా, నువ్వు నా వెంట రావాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ రాత్రి ఒంటరిగా ఎలా వెళ్తావు నువ్వు? నానా, నువ్వు దిగులు పడకు, నువ్వు అలసిపోయి ఉంటావు, నిద్రపో. మేమిద్దరం వెళ్తాం. పద భీమ్. ఇక వీడు రోజు రాత్రి అక్కడ పడుకోవడానికి వెళ్తాడా? భీమబాయ్, అప్పుడప్పుడు కొన్ని విషయాల్ని అలా కాలానికి వదిలేయడమే మంచిది. పరిష్కారం దానంతట అదే దొరుకుతుంది. బాలాబాబు, నువ్వు తలపేసిరా. సమయమే లేదు నాకిప్పుడు. నీకు తెలుసు, నీకు తలనొప్పని, మరి బట్టలు కుట్టాల్సిన అవసరం ఏంటి? మన భీమా కొత్తగా స్కూల్కి వెళ్తున్నాడుగా, మరి కొత్త బట్టలు కావాలిగా. మంట. ఏమైంది? మంట. ఇదిగో, తొందరగా తాగు, తొందరగా. తులసిని, మంజులను కూడా లేదు, చెల్లెలకి చోటు లేదు. చాలా చోటుంది మా ఒళ్ళో, పిలువు వాళ్ళని కూడా. సరే అమ్మా, చోటుంటే అతను కూడా పిలుస్తావు. నాకు నమ్మకం లేదు నేను ఇంకా ఎక్కువ రోజులు బతుకుతానని. నా జబ్బు ఇంకా తగ్గేటట్టు లేదమ్మా. అలా మాట్లాడొద్దమ్మా.
నేను రోజు అంత పనిచేసి ఇంటికి వస్తాను. నా చేతులు బొబ్బలెక్కుతుంటాయి. నువ్వు పసుపు నూరి రాయొచ్చుగా, తెల్లారేసరికి తగ్గిపోతుందిలే. ఒకవేళ నాకేమన్నా అయితే అప్పుడు నా పిల్లలు నా భర్త ఏమైపోతారు? ధ్రువ, ధ్రువ, ధ్రువ ఉన్నావా? లోపల ఉన్నావా? నేను లోపలే ఉన్నాను. ధ్రువ, లోపలంటే నువ్వు తలుపు తెరవచ్చు కదా, మేము పడుకోవడానికి వచ్చాము. లేదు, నేనిప్పుడు తలుపు తెరవను భీమ్. నువ్వు మీ ఇంటికి వెళ్ళి పడుకో. అదేంటి అలా అన్నావు? నువ్వు లోపలికి రావు, ఇంకా నన్ను బయట వాకిట్లోకి వచ్చి అస్సలు పడుకోనివ్వవు. అందుకని నువ్వు మీ ఇంట్లో పడుకో, నేను మా ఇంట్లో పడుకుంటాను. హాయిగా నిద్రపోవచ్చు. కానీ ధ్రువ, నీకు భయం వేస్తుంది కదా? భయం వేస్తుంది, కానీ నేను తలుపు అయితే తెరవనుగా, అస్సలు తెరవను. ధ్రువ, మొండితనం చెయ్యొద్దు, తలుపు తెరువు. నువ్వు తెరవను భీమ్, చెప్పానుగా. భీమ్, ఇంటికి పద, వాడు తలుపు తెరవడు. ఆనందనయ్య, అలా అయితే తను రాత్రంతా భయపడుతూనే ఉంటాడు. అవును భీమ్, వాడు తలుపు తెరవకపోతే మనం ఇక్కడ ఎలా ఉండగలం? అయినా నాన్న చెప్పింది గుర్తుందా? భయాన్ని ఎదిరించడం వల్లే భయాన్ని అంతం చేయించంట. ధ్రువ, సరే అయితే మేము వెళ్తున్నాం. సరే వెళ్ళు. ఉదయాన్నే రా భీమ్. నీ గ్లాస్ని జాగ్రత్తగా దాచిపెట్టుంచాను. నువ్వు పాలు తాగు, నేను టీ తాగుతాను. చూడు, నువ్వు రాకపోతే అప్పుడు నేను వచ్చేస్తా, సరేనా? సరే. మీకు చాలా ప్రమాదకరమైన జబ్బు చేసింది. ఇక దీనికి చికిత్స పట్టణంలో మాత్రమే చేస్తారు. కానీ ఈ చికిత్స కోసం చాలా ఖర్చు అవుతుంది. ఏమైందమ్మా? ఇంత రాత్రి వేళ ఇక్కడెందుకు కూర్చున్నావు? దిగులుగా ఉన్నావేంటి? ఏదైనా సమస్య అమ్మా? సమస్య ఏం లేదు. ఊరికే నిద్ర పట్టకపోతే బయటకొచ్చి కూర్చున్నాను. నేను వదిని ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. రోజంతా ఇంటి పనులు చేసి బాగా అలసిపోతుంది. పక్క మీద పడుకోగానే నిద్రపోతుంది. ఈవేళ నిద్రపోలేదేంటి? వదినకి ఆందోళనగా ఉన్నప్పుడే ఇలా చేస్తుంది. కానీ ఇప్పుడు అన్నయ్యకి పని కూడా దొరికింది కదా, ఇంకా ఏం సమస్య ఉండుంటుంది? అమ్మా, లోపలికి రా, పడుకుందాం. బయట చాలా చలిగా ఉంది. మీరెందుకు వచ్చేసారు? అమ్మా, వాడు తలుపు తెరవలేదు. ఇంకా మేమేం చేస్తాం? ఎందుకు తెరవలేదు? తన భయంతో తను పోరాటానికి. ఏంటి? అమ్మా, తను ఏమన్నాడంటే నేను వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తేనే కానీ తను తలుపు తెరిచి బయటికి రానని చెప్పాడు. కానీ నేను లోపలికి రాలేనన్నాను. అందుకనే తను తలుపు తీయలేదు. అంటే దాని అర్థం ఏంటి? తను తన భయంతో పోరాడాలనుకుంటున్నాడు. ఆయన నాన్న కూడా చెప్తారుగా,
మన భయంతో ఎప్పుడు మనమే పోరాడాలని? రామ్మా, అబ్బా రామ్మా. నీకు తెలుసుగా అమ్మా, ప్రతిరోజు నేను ఇది పట్టుకోవాలి, లేకపోతే నాకు అస్సలు నిద్ర రాదని. రా. తులసి, మంజులా, అరే, రోజు పొద్దున్నే బియ్యం ఆనంద్ బాలా అని అరిచేవాడు. ఈరోజేంటి కొత్తగా తులసి మంజులా అని పిలుస్తున్నాడు? ఎవడికి తెలుసు, మళ్ళీ నాటకం మొదలుపెట్టుంటాడేమో. బాగా చెప్పావు. అయినా నాటకాలు బుట్టకాలు తప్ప వీళ్ళకి ఇంకేమొచ్చు? అరే భీమ్, చాలా ఆపు. ఇంకెంత ముస్తాబ్ చేస్తావు మంజులాని? మంజులా అక్క స్కూల్కి వెళ్తుంది, మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా రెడీ అవ్వాలిగా. భీం చెప్పాడంటే అది అక్షర సత్యం. మంజులా అక్క చూడు ఎంత చక్కగా ఉన్నావో. వెళ్ళి అద్దంలో చూసుకో. అరే తులసి, నువ్విలా జుట్టు విరబోసుకొని స్కూల్కి వెళ్తావా? అక్కకి జడలు వేసావుగా, అయితే ఇప్పుడు నాకు కూడా వేయి. లేదు తులసి అక్క, నేను నీకు జడలు వెయ్యను. అవునా, నాకు వెయ్యవా? అయితే నేను కూడా నీ జుట్టు కత్తిరించాను. భయపెట్టకు తులసి అక్క, జుట్టు నువ్వు కత్తిరించకపోతే ఇంకెవరు కత్తిరిస్తారు? రా, నీకు జడలు వేస్తాను. తులసి, మంజులా, ఏం చేస్తున్నారు మీరు? అరే, పూనా వెళ్ళి తిరిగి రావాలి, లేట్ అయిపోతుంది, త్వరగా రండి. పూనేకా? మా భీమ్రావు అక్కడిద్దరికి జడలు వేస్తున్నాడు. ఈ చదువు పేరు వినగానే భీమరావులో ఉత్సాహం వచ్చేస్తుంది. నాన్న చెప్పు, మా చదువుకున్న అక్కలు మీకు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నారు? చాలా అందంగా కనిపిస్తున్నారు. ఇక పదండి, ఆలస్యం అయిపోతుంది. పదండి పదండి. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? రామ్జీ సత్పాల్ బహుశా తన కూతుళ్ళని ఇక్కడి నుంచి దూరంగా పెళ్లి కొడుకులకు చూపించడానికి తీసుకెళ్తున్నాడేమో. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎవరు ఇతనితో సంబంధం కలుపుకోరు కదా, అందుకని వెళ్తున్నాడు ఎవరినో మోసం చేయడానికి. చూస్తున్నారుగా ఎలా ముస్తాబై వెళ్తున్నారో మహారాణులు. సరిగ్గా చెప్పావు.
ఒకటి నచ్చకపోతే రెండోది ఉంటుందిగా. ఎవరికి ఏమీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, రౌడీ వాళ్ళ అమ్మ రౌడీనే అవుతుంది. చేసుకో చేసుకో, పెళ్లి చేసుకో. మాకు పెళ్లి చేయడానికి కాదు, పరీక్ష ఫామ్ నింపడానికి పూనా తీసుకెళ్తున్నాడు. మీ ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉన్నారు. మమ్మల్ని చూసి నవ్వడానికి బదులు మీరు వాళ్ళని చదివించే ఆలోచన చేస్తే ఎంతో బాగుంటుంది కదా. పోనీండి అమలు, ఇది వీళ్ల తప్పు కాదు. వీళ్ళకిప్పటిదాకా చదువు గొప్పతనం తెలీదు. తలదించుకొని నడిచే వాళ్ళం ఒక్కసారైనా సరే తల ఎత్తుకుందాము చాలు. భీమ్, భీమ్, ఏం కావాలి? అది భీమ్ కోసం పాలు, నా కోసం టీ. చెప్పానుగా కలిసి తాగుదామని. అయితే మరి నాకు? ఆనంద్, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు నీకు. పద ఆగు బాలయ్య. లోపలికి పద, నీకు పాలు టీ రెండూ ఇప్పిస్తాను. పద అక్కడ కూర్చుందాం. తీసుకో భీమ్, నీ పాలు. నువ్వు నా గ్లాసులోనే తెచ్చావుగా పాలు. అవును భీమ్, నువ్వేదేదో ఆలోచిస్తావు. అటు చూడండి, సేటు గారు జైలుకి వెళ్ళగానే వాళ్ళ అబ్బాయి బాగా చెడిపోయాడు. వీడి సేటు గారి కొడుకు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నాం. అవును, లేకపోతే ఈ పాటికి వీడిని జాతి నుంచి వెలివేసేవాళ్ళం. ఇప్పుడైనా ఎందుకు చేయలేము? ముందు ఆ సేట్ని జైలు నుంచి బయటికి రానివ్వండి, శుద్ధీకరణం చేయిద్దాం. యజ్ఞహోమం చేయించి సమాజం మొత్తానికి క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సేటు కొడుకుని మన కులంలోకి రానిద్దాం. అందరూ శాంతంగా ఉండండి, ఎవరు మాట్లాడద్దు, శాంతంగా ఉండండి. చూడండి, సేట్ గారు జైలు నుంచి బయటకు వచ్చాక వాళ్ళ అబ్బాయి గురించి వివరంగా మాట్లాడదాం. కానీ ఇప్పుడు సమస్య రామ్జీ సత్పాల్ కూతుళ్ళది. అరే మీరే ఆలోచించి చూడండి, వాడు ఎంత తప్పు చేస్తున్నాడో. ఇప్పుడు రామ్జీ సత్పాల్ తన కూతుళ్ళని చదివిస్తున్నాడు. తర్వాత వాళ్ళని చూసి చూసి ఈ ఊర్లోని అమ్మాయిలందరూ చదువుకుంటారు.
దీనివల్ల సామాజిక సమతుల్యత దెబ్బతింటుందా లేదా? దాంతో ధర్మం కూడా భ్రష్టు పట్టిపోతుంది కదా. వంటింటిని చూసుకోవాల్సిన ఆడవాళ్లు పెత్తనాలు చేస్తారు. అరే బరి తెగింపు కూడా ఒక హద్దుంటుంది. రేపటి నుంచి చదువుకొని మన నెత్తిని ఎక్కుతారు వాళ్ళు. అలాగా? అంటే వాళ్ళు కూడా మాకులాగా వేరే వాళ్ళా? ఈ విషయం నాకు అసలు తెలియదే.